ఉప్పు కపురంబు. ఈ పద్యం మానవ నైజాన్ని, సాంఘిక నైతికతను ఓ మాయాజాలన మన కళ్ళ ముందు ఆవిష్కరిస్తుంది. ఇది ఒక తమిళ పద్యం. దాని సారాంశాన్ని, దాని లోతుని మనం ఇప్పుడు తెలుగులో భావించేద్దాం. ఉప్పు నెమలికారం, కపురం పవిత్రతకి ప్రతీక. ఇద్దరూ శుభాకాంక్షలు కలిగించే పదార్థాలు. కాని ఈ పద్యంలో ఈ రెండు పదార్థాలు వేరే రూపాల్లో వస్తాయి. ఉప్పు సమాజంలో ఉన్న క్రూరత్వానికి రూపం. కపురం ధర్మాన్ని దహించేదిగా మారిన మాయా నాటకం. ఇది నైతికతకు వ్యతిరేకంగా మారిన సమాజపు ప్రతిబింబం. ఈ పద్యంలో కవి చెబుతున్నాడు, ఉప్పు కపురం లాంటివాడే ఆ వ్యక్తి. అంతే, ముందు ముందు మంచివాడిలా కనిపించేవాడు, లోపల మాత్రం హీనమైన ఆలోచనలతో నిండిపోయినవాడు. తన ప్రవర్తనతో, తన మధుర భాషతో మన మనసు గెలుచుకుంటాడు. కాని ఆత్మలో విషం నింపిన సర్పంలా ఉంటాడు. ఇది కేవలం పద్యం కాదు. ఇవి మన సమాజానికి తీసే కంటెనెన్నెలు. ఇవి మన స్వయానికి వేసే అద్దం. ఇప్పుడు మనని మనం అడగాలి, మనము అలాంటి ఉప్పు కపురంబులా మారామా? మన చుట్టూ ఉన్నవాళ్లను మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం? మంచితనాన్ని మోసుగు వేసుకున్న చెడ్డతనాన్ని మనం ఎలా గుర్తించాలి? ఈ పద్యం మనం ఒక్కసారి చదవడానికే కాదు, మన జీవితాన్ని పరిశీలించడానికి, మన హృదయాలను శుభ్రపరచడానికి, మన అంతరాత్మను మేల్కొలపడానికి. యూట్యూబ్ ఓతరిస్తారు ఇలాంటి లోతైన పద్య భావాలను తెలుసుకోవడానికి, తెలుగు భాషలోని సాహిత్య గాథలను ఆస్వాదించడానికి. ఇప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సాహిత్యం మన మనసుకి దారి చూపే కాంతి.